హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఎగ్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది వచ్చేసి మసాలా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చాప్డ్ ఆనియన్స్ ఒక 4, ఇంకా 2 ఎగ్స్, ధనియాలు, సాల్ట్, ఎండిన కొబ్బరి అండ్ కారం. ముందుగా అయితే ఎండిన కొబ్బరి బాండీలో వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి మసాలాని దంచుకోవాలి. లేదు అని అంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాండీలో తగినంత ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైటిష్ బ్రౌన్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసుకొని పచ్చిదనం పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు దంచుకున్న కొబ్బరి మసాలా ఇందులో తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes ఉడికించుకొని ఎగ్స్ని క్రాక్ చేసుకోవాలి. కొత్తిమీరని గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఈరోజు ఎగ్ కర్రీ స్పెషల్. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్లీ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలా వేడి వేడి రైస్లో ఈ ఎగ్ కర్రీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతవరకు స్టే ట్యూన్డ్.